రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. మా బస్తీలోనే ట్రాన్స్ఫారం ఉంది బాబుది. ట్రాన్స్ఫారానికి పతంగి ఉందన్నమాట. ఈ బాబు తీస్తానికి వెళ్ళిండు. పతంగి తీస్తానికి వెళ్ళినప్పటికి కాలిపోతున్నాడు బాబు. తమ్ముడు ట్రాన్స్ఫారం మీద పడి కాలిపోతున్నాడు అమ్మ. ట్రాన్స్ఫారం మీద కాలిపోతున్నట్టు ఎవరు కూడా ముందుకెళ్తలేదు బాబు. గాంధీ హాస్పిటల్ పాయిజన్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. అసలు బతకరని చెప్పేసిండ్రండి వాళ్ళు, సంతకాలు తీసేసుకున్నారు. బతకరి బాబు అని చెప్పేసి బాబు చచ్చిపోతే మళ్ళీ నేను కూడా చచ్చిపోతా సారు, 6వ ఫ్లోర్ నుంచి నేను చచ్చిపోతా. అమ్మంటే ఇష్టమా బాగా? పేరు చచ్చిపోతే ఈ బిడ్డలు ఎవరు చూడరని ఆ బిడ్డల గురించే బతుకుతున్నా సార్ నేను. కామెంట్స్ అవి వాళ్ళకి ఏమనిపించి పెడతారో వాళ్ళకే తెలియదు అన్న. ఆ మనిషిని చూసి వాళ్ళకి ఎట్లా పెట్టాలనిపిస్తుంది వాళ్ళకే తెలియదు. అలా మనసు ఎట్లా అడుగు అన్న గురించే చూసుకోవాలి ఇక మొత్తం. వాడు ఎటు పోతున్నా వాడు చుట్టే ఉంటాయి ఇక మొత్తం ఎటు పోతున్నా అంటే. ఈయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అన్న, ప్లస్ ఆయన తినాలన్నా చాయ్ తాగాలన్నా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో గత కొన్ని రోజుల నుంచి ఒక 2 చేతులు లేని శివ అనే ఒక అబ్బాయి బాగా వైరల్ అయ్యాడు. కానీ చాలా మంది కూడా తను బెగ్గర్ శివ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే బయటకు రావడం చూసాం. నిజానికి అతను బెగ్గర్ కాదు, తనకి ఫ్యామిలీ ఉంది, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి కుటుంబం అయితే తనకుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం అతని దగ్గరికి రావడం జరిగింది. సో అతను 2 చేతులు అసలు ఏ కారణంతో పోయినాయి, ఈ విషయాలన్నీ కూడా తనని అడిగే ప్రయత్నం చేద్దాం. సో శివ హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడు. హాయ్. సో చూసావుగా కొన్ని వీడియోలు అయితే నీ బయటకు వచ్చాయి, బాగా వైరల్ అయ్యావు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు నీకు, చూడలేని పరిస్థితి అన్న మంది. ఓకే రైట్. శివ, అసలు నీ 2 చేతులు పోవడానికి కారణం ఏంటి? అనుకోకుండా పతంగికి లెక్కేసింది అన్న కరెంట్. గాలిపటం పతంగికి వెళ్ళి ఎక్కేసిన అనుకోకుండా చిన్న వయసులో. ఏ ఏజ్? 13 ఏజ్ ఉంటది అన్న. 13 సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 25. ఓ, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. ఓకే, అంటే దాన్ని తీయడానికి కోసం పోయి ఇట్లా అయిపోయాను అన్న. ఓకే, అప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ చేసి ఇవి తొలగించేశారా? ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ డే వరకు కూడా లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ ఓకే అన్న, ఏం చేస్తామన్నా, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలగా, ఇట్లున్నవి అన్నట్టుగా ఉండిపోయినా. ఓకే, ఎవరు చూసుకుంటున్నారు నిన్ను? మా అమ్మనే చూసుకుంటది అన్న. అమ్మ బయటకు వస్తే తమ్ముడు, ఇంట్లో ఉంటే అమ్మ. ఓకే, నీ వీడియోస్ కొన్ని బయటకు వచ్చే, నువ్వు బెగ్గింగ్ చేస్తున్న వీడియోస్ నిజమేనది? నిజమేనా? అంటే నేను ఇప్పటి వరకు నమ్మలే, కావాలని చెప్పేసి ఏదో బెగ్గింగ్ అని పెట్టేస్తారో అనుకున్నా. నిజమే. ఎందుకు అట్లా? ఖర్చులకు ఉంటాయి కదన్న, ఇంట్లో ఎవరు ఇయ్యారన్న, ఇంట్లో ఎవరు పరిస్థితి చూడరు కదన్న, అట్లా అని చెప్పి నేను అడుక్కుంటాను. ఓకే ఓకే, మరి ఎప్పుడన్నా బాధ అనిపించింది అట్లా చేయడం? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది అట్లా, ఇట్లా అయిపోయింది ఏంటి నా లైఫ్. అందరు మంచిగా ఉన్నారు, మనకు చేతులు ఉంటే ఏదో ఆదిత్యానికి మనకు టాలెంట్ అనేది ఉత్సవంగా చూసుకుంటారుగా అన్నట్టు అనిపిస్తుంది అన్న. ఏం చేయలేం పరిస్థితి అన్న. ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి బెగ్గింగ్ చేస్తున్నావు? దాదాపు ఈ వీడియోలు ఏం తీయలేదన్న అప్పటి నుంచే. 12 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పటి వరకు అంటే రీసెంట్ గా బయటపడ్డావు? కానీ రీసెంట్ గా బయటపడ్డాను. ఓకే, అప్పటి నుంచి నువ్వు బెగ్గింగ్ చేస్తావు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా నీకు వచ్చి హెల్ప్ చేయడం అట్లా ఏమన్నా చేశారా? చేసారు. 12 సంవత్సరాలు అట్లా ఏం చేయలేదన్న. ఈ మధ్యలోనే ఇక పేమైన మన వచ్చి ఒక 200-300 100 రూపాయలు ఖర్చులకు ఇస్తుంటారు అన్న. ఓకే, అంటే వాళ్ళు ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా నీకు, ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తాం అట్లా? ఏం చెప్పలేదన్న. తోసిన వాళ్ళు ఉన్నంత వరకు అన్నట్టు నా సాయం అన్నట్టు ఒక 500-300 ఇస్తారు అన్న. ఓకే, ఇక్కడ మీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? మీ మంచిగానే ఉంటది అన్న. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేస్తారన్న, పోరాలు వెనకనే ఉంటారు ఆటోమేటిక్. శివాకి ఇంకొక నేమ్ ఉంది, ఏంటి? అండాబాయ్ అన్న. అండాబాయ్
అన్నాబాయ్ ఏంటి అన్నాబాయ్ అంటే ఏంటి? అట్లా పెట్టేసారు అన్న దోశలు అన్న లెక్క. ఉమ్. ఎప్పుడు పెట్టారు ఈ పేరు? ఎప్పుడో పెట్టిండ్రు అన్న, ఉమ్. ఇట్లా ఆగముందు నుంచి అండి మనకి. ఉహు. మీ చిన్నప్పుడు ఆ, మీ ఫ్రెండ్స్ చెడ్డి దోస్తులు పెట్టేసారు. పెట్టిన నేమ్ అది చెడ్డీ దోశ అన్నాబాయ్. అండాబాయ్. ఓకే. అంటే ఇప్పటికీ తెలిసింది నాకు. ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు ఇప్పటికీ అన్నాబాయ్ అంటే తెలుస్తుందన్నా, శివ అంటే ఎవరికి తెలియదు అని అవును. చెప్పేసి. అంటే తప్పుగా అనుకోకు, ఏ, అట్లేం సెటిల్మెంట్లు ఏమన్నా చేస్తావా? అవేం చేయను. నిలబెట్టేస్తా ఉంటా మనుషుల్ని మామూలుగా. ఉం? చేయరన్నా పని. నిజం చెప్పు. నిజమన్నా, ఉం. నా చేతిలో నువ్వు- లేవు, నువ్వు అన్ని ఎందుకు చేస్తానన్నా? మరి నాకెందుకు నా చెవులో ఎందుకు పడింది ఆ మాట? ఏమో చెప్పుకునేటోళ్ళు ఉంటారు కదన్నా, మాట వరుసకైనా. ఉం. వాళ్ళ భయపడతారన్నా, మాటలు- అన్నకి చేతులు లేకున్నా సరే భయపడతారని చెప్తున్నారు. ఆ మాటలు వస్తాయి పిల్లల నోటి నుంచి. ఉం. వాళ్ళని వీళ్ళని బెదిరిస్తుంటే ఆ మాటలు మైండ్ సెట్ లో పెట్టుకొని అనుకుంటారు ఆ పోరాలు. ఉం. అరే అన్న జోలు పోతే వాళ్ళ దోశలు కొడతారా, ఉం. అన్న దగ్గర ఇట్లా చేయొద్దురా ఉం. అని చెప్పి అనుకుంటారు వాళ్ళవి. ఓకే. బయట ఎవరన్నా వస్తే ధన్మని అడిగితే వాళ్ళకి తెలియక చెప్పేస్తారు అన్న అట్లా. ఉం. వాళ్ళకి ఏం అంటే తెలుసు, మాలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఏరియాలోకి వస్తే కొత్త వాళ్ళు వస్తే అలా చెప్తారు అట్లా ఉం. తెలియక. ఓకే. సో ఫుడ్ ఎట్లా తింటావు నువ్వు? మా అమ్మనే అమ్మ తినిపిస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇంకా బయటకు వచ్చినప్పుడు తమ్ముడు దోశలు. గవర్నమెంట్ నుంచి అన్న పింఛన్స్ అట్లా అంటే 3000 వస్తాయి. మంత్లీ వస్తాయి. ఆ. అంటే ఎప్పుడైనా మీ సైడ్ ఉన్న నాయకులు గాని పెద్ద ఏ, నాయకులు గాని? వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరన్నా మనని. ఉమ్. అవన్నీ లేవేమి ఉన్నారు కానీ పైసా తినేటోళ్ళు ఉన్నారన్న అంతా. ఉమ్. ఏ ఒక్కడు వచ్చి ఇట్లా అయిందిగా వీడికి ఏదన్నా సాయం చేద్దాం అనేటోళ్ళు ఎవరు లేరన్నా. ఉమ్. ఈయన వీడియోలు తీసుకొని ఎవరికన్నా చూపించి పైసలు తిందాం అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారు అన్న. ఉమ్. అట్లా అయితే చాలా మందిని చూసేసిందన్న. ఉహు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు అలా నీ దగ్గరికి? వచ్చుంటారు దాదాపు, కానీ ఎవరో ఒక 200-300 ఇచ్చేటోళ్ళే ఉన్నారన్న అట్లా. ఉమ్. ఇక చూసుకుంటారు కదన్న, ఇట్లా లేదు పరిస్థితి అంది అది అన్నట్టు 100-200 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఉహు. ఇప్పుడు నువ్వు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఫ్రెండ్స్ తీసుకెళ్తారా? అంటే తీసుకెళ్తారు. ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తారు? ఇట్లనే దగ్గర చాయ్ సిగరెట్లు తాగనీకి అట్లా పోతామన్న అంతే. సిగరెట్ తాగుతావా? తాగుతాం. ఎట్లా తాగుతావు సిగరెట్? తాగిపిస్తే తాగుతున్నాను. సిగరెట్ తాగిపిస్తే తాగుతావా? ఓకే. డ్రింకింగ్ అబ్బాయి ఓన్లీ సిగరెట్? ఓన్లీ సిగరెట్. అదేంటి సిగరెట్ ఉండే డ్రింక్ కూడా ఉండాలి కదా? అందరు తాగుతుంటే అలవాటు అయిపోయింది అన్న అట్లా. ఉమ్. వాళ్ళు బలవంతం చేస్తారు తాగుతా అని. వద్దురా నాకు సిగరెట్ ఒక్కటి కావాలన్నాడు చెప్తా మాట. సిగరెట్ ఒకటే తాగుతావు? ఒక్కటే డైలీ ఎన్ని సిగరెట్లు తాగుతావు? తాగుతానన్నా అనిపించినప్పుడే ఒక్కొక్కట అట్లా మ్మ్. గుంజాలనిపించినప్పుడు గుంజుతా. ఎంతసేపు వరకు బెగ్గింగ్ చేస్తావు బయట? 1 గంట 2 గంటలు అడుగుతున్నాను. ఎంత వస్తాయి? 200-300 వస్తాయన్న, ఖర్చులకే పోతాయి ఇంట్లో. ఇంట్లో ఆ సామాన్లు ఈ సామాన్లకి చిల్లర ఖర్చు ఉంటాయి కదన్న, అవి వాళ్ళకే ఖర్చు అయిపోతాయి. ఓకే. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ లేవు, అవును. నేను తీసుకురావడానికి మీ బ్రదర్ ఎవరో బయటకు వచ్చారు. అప్పుడు ఆడే ఉంది నన్న. బెగ్గింగ్ లో ఉన్నావా? ఓకే. ఎక్కడ బెగ్గింగ్ చేసేది? ఎక్కడ? సంగీత్ కాడ, సంగీత. సంగీత్ సిగ్నల్ కాడ. ఓహో, రైట్. నువ్వు డ్రాయింగ్ కూడా బాగా వేస్తా ఉంటావు. సో లైవ్ లో ఏమన్నా మాకు చూపించే అవకాశం ఉంటుందా ఎప్పుడైనా? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా డ్రాయింగ్ చూపిస్తానన్న, వీడియోలు పెడతా చూస్తుండన్న. ఓకే. అంటే ఎక్కువ శివుడు బొమ్మ వేస్తావని విన్నా నేను. శివుని ఓకే. అదే. చేస్తానన్న ఎక్కువ. మ్మ్. ఆయన ఎలా నేర్చుకున్నావు? అట్లనే అలవాటు అయిపోయిందన్న. ఇట్లా అందరు చేస్తారు, మనం బి కాళ్ళతో ట్రై చేద్దాం అన్నట్టు అలవాటు అయిపోయింది అట్లా. చిన్న కాళ్ళతో ట్రై చేసావా? కాళ్ళతోనే ట్రై. ఓన్లీ శివుడు బొమ్మేనా వేరే ఏదైనా? ప్రతి ఒక్కటి వేస్తానన్న. ఇంట్రెస్ట్ పుట్టినప్పుడే వేస్తా, లేదంటే పట్టించుకోను. ఓ శివుడు బొమ్మ వేసి పెట్టాడు వెళ్ళిపోతాయి అంతే. ఆయన ఇష్టం అన్నది. ఓకే. మరి ఎప్పుడైనా ఆయనకి ప్రార్థించావా, దేవుడా నాకు ఇట్లా చేసావు? అట్లేం లేవన్న. ఇప్పుడు టెంపుల్ కి వెళ్తావా మామూలుగా? అట్లేం మామూలుగా అయితే వెళ్తాన్నా, అప్పుడప్పుడు వారానికి వస్తారన్న. సో మొత్తానికి అలా జరిగిపోయింది. కానీ చాలా బాగా వైరల్ అయిపోయావు బయట కదా? కానీ అంత వైరల్ అయినా కానీ నీకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, విన్నావా? కానీ నేను చదవలేనన్నా, వాళ్ళు చెప్తుంటారు కానీ పట్టించుకోనన్నా. వాళ్ళు ఏమనుకుంటే అనుకోని, మనల్ని అయితే చూస్తున్నారు, మనల్ని చూసి గుద్దలు కాలుతుంది, అది చాలనుకుంటా. ఓకే.
కానీ అంటే ఒక విషయం అడుగుతా, ఇప్పుడు మీ బ్రదర్ గురించి పక్కన పెట్టద్దాం, చిన్నోడు కదా. మీ మమ్మీ డాడీ మంచుకుంటే నువ్వు బెగ్గింగ్ చేయాల్సిన పని ఉండదు కదా. మంచిగా ఉంటే మా అయ్యనే మంచిగా ఉంటే మంచిగా ఉంటానన్నా, నేనే చెయ్యకుండా. ఖాళీ ఇంట్లో ఖాళీ సామాన్లకైనా ఉండాలి కదన్న పైసా. వాళ్ళే మనని ఇంతవరకు చేసి ఇట్లుంటాం అన్నట్టు, మంచిగా చదువుకుంటాం అన్నట్టు స్కూల్లో వేయంగానే ఇట్లా పాడైపోయినామన్నా చదువుకోకుండా. మరి తర్వాత చేతులు పోయిన తర్వాత కూడా మరి ట్రై చేసావా చదువుకోవడానికి? అస్సలు ట్రై పోయినవి టీచర్లు వచ్చి చూసారా అప్పల్లో చదువుకున్న టీచర్లు, వాళ్ళు బాధపడ్డారన్న. అంటే ఏమని బాధపడ్డారు? నా స్టూడెంట్ గా ఇట్లా అయిపోయింది అన్నట్టుగా ఏం చెప్తామన్నా వాళ్ళకి వెళ్ళేవి. ఓకే, ఎప్పుడన్నా వచ్చి కలుస్తారా టీచర్స్? మీ ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారన్న, బయటనే ఉంటారు. సో ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా వెళ్తుంది లైఫ్ ముందుకి? మొత్తం ఆడుకుంటుడైపోయింది అన్న. ఇక అంతే, ఆడుకోవాలా. 200-300 వచ్చిన ఇంట్లో వేయాల, ఇంట్లో వాళ్ళ మంచిగా చూసుకోవాలి అంతే అన్న. ఇంత పేమైనా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్న, అదొక్కటే. ఏం లేదన్న ఇక కోరిక అంటే. ఓకే, అంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందంటే, ఒక లవ్ స్టోరీ విన్నా నేను. అప్పట్లో ఉంది అన్న, అప్పట్లో నడిచిపోయినాయి కానీ ఏం పట్టించుకోనన్నా. అంటే బాగా ఇష్టపడ్డావు అమ్మాయిని? ఇష్టం. తను కూడా ఇష్టపడిందా? ఇష్టపడ్డది కానీ వదిలేసింది అన్న. నేను ఎప్పుడు వదిలేసింది? వాళ్ళకి వెళ్ళి అట్లా తెలిసిపోయిన కాడి నుంచి అప్పటి నుంచి వదిలేసింది అన్న, చిన్నతనంలో. ఏం తెలిసిపోయింది? అట్లా ఇంట్లో వాళ్ళకు ఉంటాయి కదన్న మాటలు చెప్పేటోళ్ళు ఉంటారుగా, అట్లా వాళ్ళ మాటలని అట్లా చేసేసాడు అన్న పెళ్లి. లేకుంటే అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేదా? ఓకే, దాని తర్వాత ఏమైనా జరిగింది లవ్ స్టోరీ? అదొక్కటే అన్న, అప్పటి నుంచి ఏం చేయాలి. అమ్మాయి కూడా మీ దగ్గర అమ్మాయి? పేర్లు అన్ని బయటకు వద్దులే కానీ బాగా ఇష్టపడ్డావు అమ్మాయిని అయితే. మరి నువ్వు అడగచ్చు కదా, నువ్వు అంత ఇష్టం ఉన్నప్పుడు. ఇట్లా నేను ఇట్లా అయిపోయినాక ఇంకేం అడుగుతానన్నా, ఇట్లా అయిపోయిందని పోయి అడిగితే. అమ్మాయి కూడా నేను లవ్ చేసింది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి కదన్న, అమ్మాయికి ఉంటే అయిపోయింది అన్న. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండాలిగా. ఓకే, నేను ఇట్లా అయిపోయినా అర్థం చేసుకొని అమ్మాయి వస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రానియరు కదన్న. ఇట్లా అని చెప్పి నేనే వదిలేసిందన్న. ఓకే, మరి ఎప్పుడన్నా తర్వాత అమ్మాయి మామూలుగా వచ్చి నేను కలవడం అట్లా చూసంతోనే నేనే దూరం వెళ్ళిపోతానన్నా. చూసంతోనే వేరే గల్లీ నుంచి వెళ్ళిపోతాను. ఓకే, ఎప్పుడన్నా ఎదురుపడిందా ఎప్పుడైనా? పిసది కానీ నేనే తలదించుకుంటానన్నా. ఉంటది పరిస్థితిగా, ఏం చెప్పలేని పరిస్థితి. ఓకే, కానీ నువ్వు అంటే నీకు సపోర్ట్ ఉంటే చదువుకునేవాడువా? కాకపోతే కొంచెం ఫ్యామిలీలో ఇష్యూ. అవును, నీకు ఒక అన్న కూడా ఉన్నాడు కదా? ఉన్నాడు అన్న ఏం చేస్తాడు? అన్న సోఫా వర్క్ చేస్తాడు. ఓకే, అవును, మీ గల్లీ మొత్తం కూడా సోఫా వర్క్స్ చేస్తారన్న. మరి అన్ననైనా సపోర్ట్ తీసుకోవాల్సింది కదా శివ నువ్వు? అన్న ఏడుంటాడన్న, పనికి లేస్తే పనికి పోవాల్సింది అయిపోతుంది అన్నది. అన్న ఏడుంటాడు అన్న, పని చేస్తేనే బతుకు అన్నది. అట్లుంటది అన్న. చూసుకుంటాడు అన్న కూడా నీకు? చూసుకుంటాడు అన్న. ఓకే, అన్న వదిన? వదిన చేదరించుకుంటది కానీ అన్ననే చూసుకుంటాడు. చేదరించుకోవడం అంటే ఎందుకు? చిన్న చూపు చూసినట్టు చూస్తుంది అన్న, నాకు అది నచ్చదు. సరేలే, అంటే మన ఇంట్లో అమ్మాయి అయితే పర్వాలేదు, బయట ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారని మనం చెప్పలేదు. కానీ అమ్మ అయితే మాత్రం నేను బాగా చూసుకుంటది మీ అమ్మ, ఇంకా చంటి పిల్లల వాళ్ళలాగా బాగా చూసుకుంటది. ఇప్పటికి చిన్న పిల్లగాళ్ళ లెక్కన చూసుకుంటది. అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అమ్మ గురించి ఏం చెప్పలేదు లేదన్న, ఏడు చిడి అయిపోతుంది ఇక చెప్పి. ఎందుకు? నీ గురించి బాగా బాధపడుతుంది అన్న. చెప్పు, మామూలుగా ఏం కాదు. ఏంటంటే మా పిల్లగాడికి ఇట్లా అయిపోయింది. పిల్లగాడి చేతులు ఉంటే అందరి పిల్లగాళ్ళ లెక్క ఆడుకుండేవాడుగా, అందరి పిల్లగాళ్ళు మంచిగా ఉన్నా నా పిల్లగాడికి ఎట్లా అయిపోయింది అని ఏడుస్తుంది అన్న. బాగా మాట్లాడొచ్చా అమ్మతో? నేను మాట్లాడచ్చు. నీ గురించి మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. మరి డాడీ తాగి డ్రింక్ చేసి పడిపోతూనే ఉంటాడు అన్న. ఏం చేయలేం పరిస్థితి, అవి ఇవి అమ్ముకుంటుంటాడు అన్న తాగనీకి లేక.
చెప్దామన్నాగా నాకెళ్ళి ఇట్లా అయిపోయాడన్న. ఫస్ట్ తాగకపోతుండనన్న, మా అనిపించేసిందమ్మా. ఈ మధ్యలోగా నేను ఇట్లా అయిపోయానని చెప్పి ఇక తాగుడు మొదలు పెట్టిండు. ఓకే. సో గైస్ ఇప్పటి వరకు కూడా మనం శివతో మాట్లాడడం, శివ వాళ్ళ మదర్ తో కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే బాబు. మీ పేరమ్మా? మార్తమ్మ బాబు. మార్తమ్మ. మార్తమ్మ. సో అబ్బాయికి ఇలా జరిగి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది కదా. 15 ఏళ్ళు అయితే. 15 ఏళ్ళ నుంచి చాలా బాధను అనుభవించి ఉంటారు మీరు. చాలా బాధలు అనిపించిన బాబు. అక్కడ గాంధీ హాస్పిటల్లో 7 సంవత్సరాలు అవుతుంది బాబు. అక్కడ చేతులు తీసేసి అక్కడ అడ్మిట్ అయ్యి ఆ ఆసుపత్రిలోనే ఉన్నాం బాబు. మేము ఆ ఆసుపత్రిలోనే ఉన్నాము. వాళ్ళు అంబులెన్స్ లో తెచ్చిన అన్నం పెట్టే తినుకుంటా చేసుకుంటా ఉన్నాం బాబు. అక్కడ అందరూ అన్నం పొట్లాలు అవి పంచుతారు కదా బాబు. ఆ అన్నం పొట్లాలు పంచుతా తినుకుంటా మేము అక్కడ ఆసుపత్రిలో ఈ బాబు గురించి ఉన్నాం బాబు. 7 సంవత్సరాలు ఎందుకున్నారమ్మా? అంటే ఈ బాబుకి చేతులు తీసేసిండ్రు కదా బాబు. చేతులు తీసేసే వరకే చాలా ఇదిగా ఉన్నది అనమాట బాబుకి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అయితే సరిపోతారనని చనిపోయిన సూది కూడా తెచ్చిండ్రు బాబు. చనిపోయిన సూది తీసుకొస్తే వద్దండి బాబు చచ్చిపోతే మళ్ళీ నేను కూడా చచ్చిపోతా సార్. 6వ ఫ్లోర్ నుంచి నేను దూకి చచ్చిపోతా. గాంధీ హాస్పిటల్ 6వ ఫ్లోర్ ఉంది కదా సార్. అది అక్కడి నుంచి దూకి నేను చనిపోతానండి. బాబుని చంపేస్తే సూది తీసుకొచ్చి చంపుతానని. అంటే ఇంకా అంత బాధ తట్టుకోలేకపోతుంటే అప్పుడు ఇంజక్షన్ ఇచ్చి కూడా ఇట్లా చేశారు. అవును బాబు. సరిపోయే సూది తీసుకొచ్చి చేస్తామని అన్నారు బాబు. చేసుకొచ్చాకనే బాధ. ఓకే రైట్. బాధపడకండి. అండ్ మీ ఆయన పరిస్థితి కూడా చూస్తే కొంచెం బాగాలేదు. అతనితో మాట్లాడినప్పుడు కూడా అతను కూడా కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది అబ్బాయి వల్ల. బాగా తాగుతున్నాడు సార్. ఆయన కూడా ఈ బాబు నుంచి బాగా తాగను, అసలు దేనికి పట్టించుకుంటలేదు. ఈ బాబు నుంచి అట్లా తాగుబోతాడు అయిపోయాడు. అప్పుడు తాకపోయేవాడు బాబు. బాగా తాగుబోతాడు అయిపోయి ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు. అసలు దేనికి పట్టించుకుంటలేదు. అన్నం గిన్నెలు అమ్ముకుంటాడు, చీరలు అమ్ముకుంటాడు బాబు. దేనికి పట్టించుకోడు. మా బస్తీలోనే ట్రాన్స్ఫారం ఉంది బాబు. అది ట్రాన్స్ఫారానికి పతంగి ఉందన్నమాట. ఈ బాబు తీస్తానికి వెళ్ళిండు. ఆ పతంగి తీస్తానికి వెళ్ళినప్పటికీ కాలిపోతున్నాడు బాబు. కాలిపోతుంటే మా పెద్ద బాబు వచ్చి చెప్పిండు, తమ్ముడు ట్రాన్స్ఫారం మీద పడి కాలిపోతున్నాడు అమ్మ. ట్రాన్స్ఫారం మీద కాలిపోతున్నట్టు ఎవరు కూడా ముందుకెళ్తలేదు బాబు. వెళ్ళినప్పుడు టెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్టెలతో కొట్టిండ్రు అనమాట. ఇక్కడే చేతులన్నీ ఇట్లా అయిపోయినాయి బాబు. నరాలన్నీ బిగబట్టినట్టు అయిపోయింది. ఇక్కడే ప్రాణంతో లేడు బాబు. అయితే గాంధీ హాస్పిటల్లో ఇక్కడికి తీసేస్తామన్నప్పుడు సంతకం పెట్టమనంటే ఖరీదైన మందులు రాయండి మేము బాబుకి తెచ్చుకుంటామని అన్నా కూడా రాయలేదండి. చేతులు తీయొద్దన్నారా? చేతులు తీయొద్దండి అంటే వాళ్ళు ఇక్కడికి తీస్తామని అన్నారండి. ముందు తీస్తాము అని అంటే వద్దండి తీయొద్దు, ఖరీదైన మందులు రాయండి మేము బాబుకి తెచ్చుకుంటాము, బాబుని మంచిగా చూసుకుంటాము అని కూడా అన్నామండి. అన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. ఇది ప్రైవేట్ కాదు కదండి, గాంధీ హాస్పిటల్. మన దగ్గర అంత డబ్బు సోమత లేదు కదా సార్. ఇక గాంధీ హాస్పిటల్ పాయిజన్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. అసలు బతకరని చెప్పేసిండ్రండి వాళ్ళు. సంతకాలు తీసేసుకున్నారు. బతకరు బాబు అని చెప్పేసిండు బాబు. చెప్పినప్పుడు కూడా ఖరీదైన మందులు రాయండి మేము తెచ్చుకుంటాం బాబుకి, మేము ఎట్లనో అని నా కూడా వాళ్ళు అసలు పట్టించుకుంటలేదు. పట్టించుకున్నప్పుడు కూడా చాలా ఇదైపోయిండు. ఈ తొడ తీసి బాబుకి వేసిండండి. వేసిండు. అయితే ఆ బాబుని చూసి నువ్వేం బతుకుతావు అమ్మా, వేస్ట్ అమ్మా బాబు బతికి కూడా వేస్ట్. చాలా ఇదైపోయిండు అమ్మా, మొత్తం కష్టం అమ్మా బాబు బతకటం అని అంటే. ఎందుకు సార్ అట్లా, నా కడుపును పుట్టిన బాబు కదా సారు, మీరు చనిపోయే సూట్ చేస్తే మరి నేను కూడా చచ్చిపోతా సార్. 6వ ఫ్లోర్ నుంచి నేను గాంధీ హాస్పిటల్ ఆ మేడ నుంచి నేను దూకి చచ్చిపోతా సారు. నా కడుపును పుట్టిన ఆయనండి, ఆయన బతుకుతేనే నేను బతుకుతా సార్ అని అంటే, సరేనని ఈమె కూడా చచ్చిపోతే ఈ బాబు కూడా చచ్చిపోతేనని తీసుకొచ్చిన సూది కూడా వెనక్కి తీసుకెళ్లిపోయాడు సారు. తీసుకెళ్లిపోయే వరకే ఇక సరేలేననేసి ఈ బాబు కోలుకునే దాకా ఒక 7 నెలలు దాకా ఉంచిండ్రు సార్. చాలా వీక్ ఉన్నాడు ఈ బాబు అని. ఈ మెడ కూడా గాలిపోయింది బాబు, మొత్తం మెడంతా గాలిపోయింది. చేతులు కూడా ఏమి పాయిజన్ అయిపోయినాయి మొత్తము. అసలు బతకరాని అని కూడా అన్నారు. నేను చెత్త తీసుకుంటా బాబు, చెత్త తీసుకుంటే ఎవరు TV 9కి ఎక్కిన బాబు. ఓకే రైట్. ఇదంతా కూడా అబ్బాయికి అప్పుడు ఇది కూడా ఇదంతా కాలిపోయేది బాబు.
TB9 కూడా ఎక్కిన బాబు, గాంధీ హాస్పిటల్ కూడా వచ్చిండు ఆ TB9 వాళ్ళు. ఎవరు కూడా ఏ ముందుకొచ్చి కూడా ఏమీ సాయం చేయలేదు బాబు. TB9 వాళ్ళని ఆశ్రయించిన, కరెంట్ వాళ్ళని ఆశ్రయించిన, ఎవరు కూడా సాయం చేయలేదు బాబు ముందుకొచ్చి. ఎవరు కూడా లేని పరిస్థితి. ఇక ఎవరు కూడా రావటం లేదు సార్ నా పరిస్థితి చూసి. మరి ఇప్పుడు మీకు 3 అబ్బాయిలు కదమ్మా, 3 అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా చిన్న అబ్బాయి ఏదో పని చేస్తానని అన్నాడు. ఈ అబ్బాయికి బెగ్గింగ్ ఎందుకు పంపిస్తున్నారు బాబు? మరి వద్దురా అట్లా ఇన్స్టాగ్రాములు అవి వద్దు అని అన్నా కూడా వినకుండా ఇన్స్టాగ్రాములు తీస్తున్నారు బాబు. వద్దు నాన్న ఇన్స్టాగ్రాములు మనకెందుకు అయ్యా, మనం ఇప్పుడు మీకు అర్థం అవ్వాలన్నట్టుంది. నేను మాట్లాడొద్దు బ్రదర్, అట్లా మీరు తప్పది. ఇప్పుడు అబ్బాయి సిగ్నల్స్ దగ్గర కొంచెం భిక్షాటన చేస్తుంటే అలాంటివి కొన్ని వచ్చాయి బయటికి. కొంచెం నా పరిస్థితి బాగలేదు బాబు. నీవు లేని వాళ్ళం కదా బాబు. మా భర్త చూస్తే తాగుబోతాడు, ఆ చెత్త తీసుకొని బతుకుతా బాబు. నేను ఆ చెత్తలో ఆ కాలనీ వాళ్ళే నాకు ఇంత పోగు చేసి బాబుకి సాయం చేసి బాబు. హాస్పిటల్లో ఒక్క సూది వచ్చి 650 రూపాయలు సూదురు ఈ బాబుకి చేస్తాం. ఒక్కరు కూడా ఎవరు ముందుకొచ్చి కూడా సాయం చేయలేదు బాబా. TB9 వాళ్ళు సాయం చేయలేదు నాకు, మళ్ళీ ఆ కరెంట్ వాళ్ళు సాయం చేయలేదు బాబు. ఇట్లా చేతులు పోయినాయిరా, నాన్న చూస్తే తాగుబోతోడరా, ఇంట్లో పరిస్థితి ఎట్లుందిరా, నేను ఎక్కడికి వెళ్ళి బొమ్మలు అమ్ముకుందామన్నా పూలు అమ్ముకుందామన్నా నా పరిస్థితి బాగోదు బాబు. ఇంట్లో బాగోదు, లో బీపీ ఉంది నాకు. ఎక్కడ పడిపోతున్నా కూడా నాకు తెలియదు నాన్న, అసలు ఒంట్లో బాగోదు. ఈ చిన్న అబ్బాయి ఇక అట్లనే బాబు, పిల్లలమ్మటి బాగా సావాసాలు పట్టుకొని అల్లరి చిల్లరగా తిరుగుతాడు, అస్సలు వినడు బాబు. బాబు కూడా చిన్న వేజే కదా బాబు. అసలు ఆ బాబు కూడా దేనికి పట్టించుకోడు బాబు. చిన్న బాబుకి ఏదో ఇక రేషన్ బియ్యం 35 కిలోలు ఇస్తారు బాబు నాకు. రేషన్ బియ్యం 35 కిలోలు, హ్యాండిక్యాపర్లకి 35 కిలోలు బియ్యం ఇస్తారు బాబు. ఈ డబ్బాల పోసుకొని అవే వండుకుంటా బాబు. ఈ బాబు టాపిక్ కాడి నుంచి ఏమన్నా అంతో ఇంతో అడక్కొస్తే పింఛన్ వస్తుంది బాబు. ఈ రూమ్ రెంట్ కి, ఈ బియ్యానికి, వాటికే సరిపోతాయి బాబు. ఈ కూరగాయలకి, వాటికి ఇటుకి, పాలకి, వాటికి ఇటుకి సరిపోతాయి బాబు నాకు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా 30 లక్షలు అంటున్నారు బాబు. నేను కొనుక్కోని కూడా నా కాడ స్తోమత లేదు బాబు. ఎక్కడ మీది పుట్టిందంటే ఆంధ్ర. అక్కడే అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళది ఆంధ్ర అనమాట. మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయినాం అనమాట. ఎక్కడ ఆంధ్రాలో? ఆంధ్ర, గుంటూరు, నరసరాపేట, విజయవాడ అక్కడ సైడ్. వాళ్ళ మాటను బట్టి మాకు వచ్చేసింది బాబు. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అక్కడే, ఇక ఇక్కడ మేము సెటిల్ అయిపోయినాం. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేస్తారు? పుట్టి పెరిగింది ఇక్కడే బాబు. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. ప్రోగ్రాములు కూడా వద్దురా, వాళ్ళు తిడుతున్నారంట బాబు. ఈ బాబుని తిడుతున్నారంట. నీకు ఇట్లా అంటే సాధారణంగా ఏదైనా కొంచెం మాట్లాడితే అలాంటి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు. అదే బాబు, అవి పెద్ద ఇదేం అంటే ఎవరన్నా భయపెట్టారంటే ఇన్స్టాగ్రామ్ ఇట్లా మీకన్నా చెప్పి? అట్లేమి లేదు. మీకు ఎలా తెలిసింది? ఈ బాబుది వస్తుంది కదా బాబు. చెప్తుంటారు అక్క వాళ్ళు చెల్లె వాళ్ళ కడుగు కూర్చుంటుంటది, అల్లీలు చెప్తుంటారు. అల్లీల పిల్లలు మీ పిల్లగాడికి ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు, ఇట్లా వీడియోలు తీస్తున్నాడు అని చెప్తారుగా. ఆ మాటలు పట్టుకొని అట్లా అడుగుతుంది అన్న. ఆమెకేమీ తెలియదు అన్న. మీరు అవేం పట్టించుకోద్దమ్మా. మేము ఇందాక కూడా అబ్బాయికి చెప్పాం, చేతులు ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. తను చేతులు లేకపోయినా తను ఏదో ట్రై చేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. ఓకే. ఇక ఫ్రెండ్స్ కూడా కొంచెం ట్రాఫిక్ కార్డ్ ఇస్తారు కదా బాబు, అన్నం అది, ఫ్రైడ్ రైస్ అది ఇస్తారు కదా బాబు. ఆ బాబు ఆ పిల్లలే తినిపిస్తారు బాబు. ఈ బాబుకి తినిపిస్తారు. తినిపించినా కూడా నేనేమన్నా నాకు 5, 10, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చినా కూడా నేనేమి అన్నాను బాబు. పోనీలే చిన్న పిల్లలే నాన్న, నా బిడ్డను చూస్తున్నారు కదా వాళ్ళకు. ఈ బాబుకి అన్నం పెట్టి వాళ్ళని కూడా చూడలే నాన్న, ఒక 20, 30 వాళ్ళకు 100, 50 ఈ నాన్న అని కూడా చెప్తాను బాబు నేను వాళ్ళకి. ఇలా ఈ బాబా మన దోస్తు గుండి అన్నం తినిపిస్తుంటారు బాబా. ఒక్కొక్కసారి నేను లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ. మీ గల్లీలో ఎవరన్నా సపోర్ట్ చేస్తారా మీకు? ఎవరు సపోర్ట్ చేయరు బాబు. ఎవరంతా వాళ్ళే, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారు బాబు. మీరేంటి ఇళ్లలో పని చేస్తారా మీరు? ఇళ్లలో ముందు పని చేసేదాన్ని బాబు. ఇళ్లలో పని చేసి ఇక నాకు చేత కాక చక్కెర వస్తుందని ఇళ్లలో పని మానేసి చెత్త పనికి వెళ్తాను బాబు. అంటే రోజు కూలి లెక్క ఇస్తారు బాబు వాళ్ళు. ఎంత వస్తుందమ్మా? అంటే ఒక 3000, 4000 ఇస్తారు బాబు. 3000, 4000 ఇస్తే
ఇక ఈ మందులకి వాటికి ఇటుకే సరిపోతుంటాయి బాబు. ఓకే, మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. బాగలేదు బాబు. గోళీలు కూడా మొన్ననే బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయితే గోళీలు అయ్యి రాసి ఇచ్చింది బాబు. థైరాయిడ్ కూడా ఉంది బాబు నాకు. థైరాయిడ్ థైరాయిడ్ కూడా ఉంది బాబు. మొన్న ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. మరి ఎప్పుడన్నా ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేశారా? ఏమి లేదు బాబు, ఏమి లేదు. ఉంచండి ఉంచండి, మీ దగ్గర ఉంచండి. ఓకే, మీకు రేషన్ అయితే వస్తుంది కదా? రేషన్ అయితే వస్తుంది బాబు. ఆ బియ్యమే తెచ్చుకొని అలా ఇంకా జీవనాధారం వాటి మీద నడుస్తుంది. ఇక దాని మీదనే బాబు మరి ఏం చేయాలి. ఇక ఈ అబ్బాయి టాపిక్ కాడికి వెళ్తేనే నాకు కూరగాయలకి ఒక 100-200 ఇస్తాడు బాబు. ఈ అబ్బాయి ఇస్తాడు? ఈ అబ్బాయి ఇస్తాడు. సో ఇందాక ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి మీరు వినండి. నీ చేతులు లేవని కామెంట్ చేశారు కదా. చేతులు లేకపోయినా నువ్వు కష్టపడి మీ మమ్మీకి డబ్బులు ఇస్తున్నావు, చేతులు ఉండి కూడా వాళ్ళు ఇవ్వట్లా. సో అది గ్రేట్ అని చెప్పాలి. మరి మీరైతే ఏం బాధపడొద్దు, అబ్బాయికి హెల్ప్ చేయడానికి మేము ముందుకు వస్తాం. సో రేపు కూడా మేము వచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లాగే మేము ఆల్రెడీ మీ చిన్న అబ్బాయి కొంచెం చిన్నోడు కాబట్టి కొంతమంది మీ గల్లీలో కొంతమంది ఇతని ఫ్రెండ్స్ తో కూడా మేము మాట్లాడాము. సో మీరైతే ఎవరి మాటలు పట్టించుకోవద్దు అట్లా, ఓకేనా? మీరు బాధపడొద్దు. అబ్బాయి ఇప్పుడు కొంచెం మంచుకున్నాడు. అబ్బాయి మంచుకున్నాడు కాబట్టే భయం వేసినా కానీ అబ్బాయి మంచుకున్నాడు కాబట్టే మేము గుర్తుపట్టి అబ్బాయి గురించి మేము వచ్చాం అబ్బాయి దగ్గరికి, మీరు మా దగ్గరికి రాలా, ఓకేనా? అది కొంచెం మైండ్ లో పెట్టుకోండి, ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. ఓకే రైట్. మాటలన్నీకే పోతుంది అన్న మళ్ళీ. ఓకే రైట్. అంటే పెద్దవాళ్ళు కదా, కొంచెం మనం కూడా ఇది ఉండాలి, బాధ ఉంటది కదా. సో నువ్వు కూడా మరి ఎక్కువ బయటకి వెళ్ళొద్దబ్బా, నువ్వు వరకు నీ పని చూసుకుని నువ్వు మళ్ళీ వచ్చేసాలి ఇంటికి. నేను వచ్చేసానన్న, ఇంట్లో అట్లా ఉంటది అమ్మ ఒక్కటే అన్నట్టు ఆలోచిస్తానన్న. వచ్చిన పైసలు అమ్మకే ఇస్తానన్న 200-300. ఇగో బాబు, ఇగో ఈ బియ్యం తెచ్చుకొని బాబు, ఇగో ఈ బియ్యం తెచ్చుకొని ఆ డబ్బాలో పోసుకొని. ఓకే అమ్మ, నాకు అర్థమైంది మీ సిచ్యుయేషన్. సో నేను చెప్పింది అర్థమైంది కదా, రైట్. సో గైస్, ఇది వాళ్ళ ఇంట్లో పరిస్థితి. మీకు ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే మనసు రావట్లా. సో మీరు అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తున్నా. సో వాళ్ళ అమ్మగారి మాటలను మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఊర్లో చేతులు పెట్టిండ్రు బాబు, దేనికి పట్టించుకోవడానికి వస్తా లేదు. అస్మాన్ పేట కాడ పెట్టిండ్రు ఈ చేతులు, దేనికి పట్టుకోనికి రావటం లేదు ఈ చేతులు. దాదాపు చిన్న పూర్వం ఉంటుందన్న, ఇచ్చినప్పుడు 13 సంవత్సరాలలో బాబు ఇట్లా అయింది. అది కాదులేండి, ఇవి ఇచ్చినప్పుడు అబ్బాయి చిన్నోడు అని చెప్పేసి అంటున్నాడు. చిన్నపిల్లగానన్న ఇవి ఇచ్చినప్పుడు వేసుకున్న పట్టీలు మొత్తం తెగిపోయినాయి. వేటు వల్ల అవకపోతుండనన్న వేసుకుంటాడు. ఇది భుజానికి వేసుకోవాలి, ఇది ఈడకి వేసుకోవాలంటే వెయిట్ ఎక్కువ ఉంటుండే. ఇంకా అట్లా వేటు వల్ల విప్పి తీసుడు ఎందుకు అన్నట్టు బట్టలు వేసుకుని ఇబ్బంది అయ్యేదన్న. పట్టీలు ఇది అయిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి మూలను పెట్టేసినాం అన్నవి. అదే అర్థమైంది. పేపర్ లో కూడా వేసి బాబు, ఈ బాబుని చూపించాలి బాబు. వద్దు వద్దు, నేను చూసానమ్మా, నేను అదే అంటున్నా కదా, తన గురించి తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చాం. పేపర్ లో వేసిండు, సర్టిఫికెట్ కూడా ఇచ్చిండు బాబు. బాబు చేతులు తీసిన అంటే 2 హ్యాండ్స్ సమానంగా ఇది కొంచెం తీసే కాళ్ళు కూడా కాలిపోయినాయి బాబు. ఇక్కడ ఈ హ్యాండ్ కొంచెం బాగా లోపలికి. ఇది దీంది అన్న, ఇది దీంది. ఓకే, అమ్మంటే ఇష్టమా? బాగా ఇష్టం అన్న. పైన ఉంటది అమ్మ పేరు. ఏం పేరు మీ అమ్మ పేరు? మారుతమ్మ. మారుతమ్మ. సరే, మీ అమ్మ కూడా మీ గురించి మంచిగానే చెప్తుంది కదా, నువ్వే ఇస్తున్నావు పైసలు. చీరలు కూడా అమ్ముకుంటాడు బాబు మా ఆయన, దేనికి పట్టించుకోడు. అన్నం గిన్నెలు అమ్ముకుంటాడు, అన్ని దేనికి అన్నానికి. మరి అతనికి భయం చెప్పాలంటే ఎట్లా? అక్కడ కొట్లో వేపిస్తున్నారు కదా బాబు, అక్కడ వేపిద్దామన్నా కూడా నాకు ఆడ స్వామత లేదు బాబు. అక్కడ దేంతో అంటారు కదా బాబు,
బెదిరిస్తుంటాను. అట్లా. మనీ కడితే వాళ్ళకు ఒక 5,000 అట్లా కడితే వాళ్ళు లోపడేసేస్తారు. అయినా మళ్ళీ ఇంటికి వచ్చినాక తాగుతున్నారు బాబు వాళ్ళు. ఇంటికి వచ్చినాక మళ్ళీ తాగుతున్నారు వాళ్ళు. తాగి మళ్ళీ ఇంకెప్పుడు చేస్తున్నారు వాళ్ళు. కాళ్ళు కూడా కాలిపోయినాయి బాబు. ఈ బాబుకి కాళ్ళు కూడా మొత్తం కాలిపోయినాయి. ఆ ఈ భాగంలో తొడదీసి ఇక్కడ వేసిండు కానీ సర్జరీ పట్టలేదు బాబు. పట్టలేదు. బొమ్మలు కూడా బాగా వేస్తాడంట గ్లాస్ కదా. బాబు. గ్లాస్ కూడా పట్టుకోనికి రాదు బాబు దీంతో. అదే గ్లాస్ అమ్మా, అది పట్టుకోనికి కొంచెం- రాదు, ప్లేట్ పట్టుకోనికి రాదు బాబు. ఇక నేనే తినిపిస్తాను ఈ బాబు కన్నం. చెప్పిండు అదే బాబు. మీరు ముందుకు వచ్చిండ్రు బాబు, సాయం చేస్తే ఆ బాబుకి మందులకి, నా ఇంటికి తిండికి వాటికి ఉంటాయి బాబు. మందులకి లో బీపీ ఉంది నాకు. మీకు సాయం చేయాలని ఉంటే సాయం చేయండి బాబు. దయచేసి మీకు ప్రార్థిస్తున్నాను నేను. చాలా పేద కుటుంబం నాది. ఇల్లు కొనుక్కుందామన్నా కూడా నాకు ఆడ 30 లక్షలు చెబుతున్నారు బాబు. నాకు కొనుక్కునే సామెత లేదు. కిరాయి బతుకే అయిపోతుంది నా బతుకు. నా పరిస్థితి కూడా బాగలేదండి. భర్త చూస్తే తాగుపోతాడండి. నా పరిస్థితి బాగలేదండి. వాస్తవంగా చెబుతుండండి. నేను చచ్చిపోతే ఈ బిడ్డలు ఎవరు చూడరని ఆ బిడ్డల గురించే బతుకుతున్నా సార్ నేను. ఎందుకండి ఈ బతుకు నాకైతే? ఈ బిడ్డల గురించే బతుకుతున్నా సార్ నేను. దయచేసి సాయం చేస్తే మీ దయ వల్ల నేను మీకు రుణపడి ఉంటా సార్. సో కింద నేను చెప్పినట్టుగానే ఒక అకౌంట్ నెంబర్ అట్లాగే ఒక ఫోన్ నెంబర్ అయితే మీకు స్క్రోల్ అవుతుంది. మీరు హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి అమౌంట్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.